వేషణకి వ్యతిరేకత పెరుగుతోంది. సోషల్ మీడియాలో నాన్ వేషణకి చుక్కలు చూపిస్తున్నారు సామాన్యులు. సోషల్ మీడియాలో ఉతికారేస్తున్నారు. ఇంకా ఆయన భాషలో చెప్పాలంటే పుంగి బజాయిస్తున్నారు. 2 రోజుల్లోనే లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 2.5 మిలియన్ నుంచి 2.4 మిలియన్ సబ్స్క్రైబర్స్కి పడిపోయింది. ఇక హిందువులంతా అన్వేష్ను అన్ఫాలో కొట్టాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు సైతం వెలుస్తూ ఉన్నాయి. అన్వేష్పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతూ ఉన్నాయి. సీతాదేవి, ద్రౌపదిపై అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలకు దాంతో పాటుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావుపై చేసిన నీచమైన వ్యాఖ్యలకి, ఇండియాకి రాను, ఇండియా దేశం అంటేనే దరిద్రం అంటూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలకి చాలా సీరియస్ రెస్పాన్స్ వస్తున్నాయి. చాలా మంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. చాలా మంది తమ ఆగ్రహాన్ని వెలగక్కుతున్నారు. తనని ఏకంగా దొరికితే బండకేసి బారుతామంటున్నారు. బరితెగించినటువంటి ఈ బలుపు మాటలు చాలా మందిని కూడా ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇక్కడితో ఆగకుండా చాలా మంది ఇంత ఆగ్రహం వెలగక్కుతున్నా, ఇంతమంది కోపానికి గురవుతున్నా కూడా ఆయన సారీ చెప్పడం అటు ఉంచితే, నేను భారతీయుడిని, నేను హిందూ ధర్మాన్ని కాపాడేవాడిని, నేను రామాయణ భాగవతాలను పట్టుకొని దేశ విదేశాల్లో తిరుగుతూ ఉన్నాను, నేను ఇక్కడ కూడా పూజలు చేస్తున్నాను, నేను అసలైన హిందీని మీరు కాదు, మీరెవరని అడగడానికి అంటూ కూడా ఆయన మళ్ళీ పోస్టు చేయడాలు, నేను 6 కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, మీరెవరు నన్ను ఏం చేయలేరన్న రకంగా విర్రవీగడాలు, ఇటువంటి ప్రవర్తన చాలా దురుసుగా కనబడుతోంది. సో ఇక్కడ జనరలైజ్ చేసి చూస్తే సోషల్ మీడియాలో ఇటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడితో కట్టడి చేయకపోతే భారతదేశం గురించి ప్రస్తావన వచ్చింది, భారతీయ మహిళల గురించి ప్రస్తావన వచ్చింది, భారతీయ హిందూ దేవుళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది. ఇకనైనా ఇటువంటి వాటిని కట్టడి చేయకపోతే రేపు ఈరోజు అన్వేష్ ఈడో దరిద్రుడు మోపయ్యాడు, రేపు ఇంకొకటి మొదలవుతాడు, ఆ తర్వాత ఇంకొకటి మొదలవుతాడు, ఒకరి తర్వాత ఒకరు ఒక్కరిని చూసి ఇంకొకడు విచ్చలవిడితనం బూతు పురాణంతో సోషల్ మీడియాను మొత్తాన్ని నింపేస్తూ ఉంటారు. ఏమాత్రం దేశమన్నా, దేశంలో మహిళలన్నా ఎటువంటి గౌరవం లేకుండా పోతుంది. ఇటువంటి నీచపు వ్యాఖ్యలు చేసే వీడే మళ్ళీ ఏమంటున్నాడంటే, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్, భారతదేశపు మహిళల స్వతంత్రం కోసం పోరాడుతున్నాను అంటున్నాడు. వీడే బయట దేశస్తుల యొక్క మహిళలు నీచాతి నీచంగా చూపించినారు. వాళ్ళతో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ విచ్చలవిడి వీడియోలు తీసేవాడు. వాడు భారతీయ మహిళల గౌరవాన్ని కాపాడుతాడంట. నేను లైవ్లో జాయిన్ అయినటువంటి మహిళల్నే దరిద్రపు దాన అని, పతివ్రత అని రకరకాల పేరుతో సంబోధించిన వీడు, భారతీయ హిందూ మహిళల గురించి మాట్లాడిన వీడు, భారతీయ హిందూ దేవుల గురించి మాట్లాడిన వీడు మళ్ళా నేను భారతీయ దేశంలో ఉన్నటువంటి మహిళల స్వాతంత్రం కోసం పోరాడతానంటున్నాడు. సో మరి మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడతారు ఆయన కూడా. శ్రీనివాస్ గారు, సో అట్ ది సేమ్ టైం మాధురి గారు కూడా ఉన్నారు. సో మాధురి గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా, సో అన్వేష్ వ్యాఖ్య ఎలా చూడాలి? అన్వేష్ మాట్లాడిన ఇంత విపరీతమైన మాటల్ని, ఇంత విపరీతమైన దరిద్రపు మాటల్ని ఎలా కన్సిడర్ చేయాలి? పైపెచ్చిలా మాట్లాడుతూనే భారతీయ మహిళల యొక్క స్వాతంత్రం కోసం పోరాడతాను అంటున్నాడు. ఎలా చూడాలి వ్యాఖ్యల్ని? మనోజ్ గారు, ఇప్పుడు ఇలాంటి స్ట్రీట్ డాగ్స్, ఇలాంటి ఊర కుక్క నా కొడుకుల గురించి మాట్లాడి మనం దిగజారాల్సిన అవసరం లేదు. కానీ వాడు ఆడే భాష మాత్రం చాలా, ఆడే మాటలు మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. కాబట్టి స్పందించాల్సిన అవసరం కూడా వస్తుంది. నాకు అసలు ఇలా ఆ వ్యధం చూస్తేనే అసలు అసహ్యం వేస్తుంది, మాట్లాడవలసిన పని లేదు. కానీ ఈ మాటలు చాలా బాధపడుతున్నాయి. హిందూగా నేను చాలా మొదలుపడుతూ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటి విధవ సీతాదేవి గురించి, మహాసాధ్వి సీతమ్మ తల్లి గురించో, మహాపతివ్రత శాస్త్రి అయినటువంటి ద్రౌపది గారి గురించో వీడికి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు? యుగాల గురించి, పురాణాల గురించి, ఆ సాధుల గురించి మాట్లాడే అసలు ముందు వీడి నాలెడ్జ్ ఎంత, వీడి కెపాసిటీ ఎంత, వీడెవడు అసలు? ఈ మాటలన్నింటికన్నా ముందు మనం ఏం చేయాలంటే వీడి మీద ఒక కంప్లైంట్ పెట్టి, ఇంటర్పోర్ట్ కూడా ఒక కంప్లైంట్ పెట్టి, నా కొడుకుని ఇండియాకి తీసుకొచ్చి బెండ్ తెగే వరకు కొట్ట కొడుకుని, ఇలాంటి అదవ నా కొడుకుని. ఇంకోసారి హిందూ మతం గురించో ఇతర మతాల గురించో, హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప మత విషయం ఏంటంటే పరమత సహనం, ఇతర మతాలని అంటే ఇక్కడ మీరు అంటూ నిజమే శ్రీనివాస్ గారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాళ్ళతో ఇక్కడే కట్టడి చేయకపోతే, జనరలైజ్ చేసి కట్టడి చేయకపోతే ఇంకా ఇది పెరిగిపోతుంది, ఇంకా చాలా విపరీతం అయిపోతుంది. బూతుతో సోషల్ మీడియా మొత్తాన్ని నింపేస్తారు. దేశం పట్ల గౌరవం ఉండదు, మహిళలంటే గౌరవం ఉండదు, హిందూ దేవుళ్ళంటే గౌరవం ఉండదు. హిందూ సంఘాలు ఇప్పుడు మనకు దేవుడి మీద ఉండవలసింది, అది అల్లా అయినా, ప్రభు అయినా, వెంకటేశ్వర స్వామి అయినా భక్తి. గౌరవం అన్నది మనిషి మీద ఉంటది. భక్తి అన్నది ఎవరికైనా, ఏ దేవుడైనా, ఏ మతం అయినా
అన్ని మతాలు ఒకటే, అన్ని మతాల సారాంశం ఒకటే. మన మతాల్ని గౌరవించుకుంటూ వెళ్ళాలి, మతాల్ని నమ్ముతున్నటువంటి మనుషుల్ని కూడా గౌరవించుకుంటూ వెళ్ళాలి. ఇది అయితే ఇక్కడ దేవుడి మీద ఉండాల్సినటువంటి భక్తిని ఈ రోజు మన మాటల్లోనూ, మన భాషలోనూ, మన వేషధారంలోనూ, మన ఆలోచనలోనూ కూడా దైవత్వాన్ని భాగస్వామ్యం చేసి మనం మాట్లాడుతున్నాం. దైవాన్ని కేవలం మనం పూజించడం వరకు, మనం ఆ స్వామి ముందు మనం మోకరిల్లి మన ప్రార్థన చేసేంత వరకే దైవం. కానీ దైవాన్ని తీసుకొచ్చి మన దైనందిన జీవితంలో ప్రతి విషయంలో కూడా మాట్లాడటం, ప్రతి దుర్భాషల్లో కూడా మాట్లాడటం, ప్రతి అసాంఘిక కారణాల్లో కూడా మాట్లాడటం, సంబంధం లేని అసందర్భ ప్రలాపం చేయటం. కాబట్టి హిందూ సంఘాలు ఇప్పుడు వీడికి అంత పెద్ద సీన్ లేదు, కానీ వీడికి అసలు సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసు వారు ఆడే ప్రాంతానికైతే చెందినవాడు, ఆంధ్ర తెలంగాణ, వాడు వైజాగ్ అని వింటున్నాను. అక్కడ నుంచి వైజాగ్ కమిషనర్ మీ శ్రీకాకుళమేనంట, మీ శ్రీకాకుళమే అంటున్నారు. శ్రీకాకుళం నుంచి చాలా మంది బార్డర్కి వెళ్ళి భారతదేశాన్ని రక్షిస్తూ ఉంటే ఇటువంటి దరిద్రులు వెళ్ళి భారతదేశం పరుగు తీస్తున్నారు, భారతదేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి నా కూడా కేసు చేయాలంటే అంటే నా కోపం వచ్చి మాట్లాడుతున్నాను. ఆడి భాషకు సంబంధించి, ఆడి ప్రవర్తనకు సంబంధించి నేను కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. విశాఖపట్నం కమిషనర్ దీన్ని సుమోటోగా కేసు నమోదు చేయాలి. నమోదు చేసి ఇంటర్పోల్ కి ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన ఇండియాకి రప్పించాలి. ఇండియా రాడు కదా, ఇండియా రాకుండా నుంచి మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడితే అక్కడ వదిలించి అక్కడ ప్లేట్లు కొడుతూ అక్కడ ఇల్లు తుడుచుకొని బతుకు. కానీ నీకు డబ్బు ఉంటే అక్కడ ఎంజాయ్ చేయి. భారతదేశం గురించి, సాంప్రదాయాల గురించి, ఇక్కడ దేవుళ్ళ గురించి మాట్లాడుతూ మాత్రం తాట వేస్తా మా గురించి మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఇది ఒకటే కాదు శ్రీనివాస్ గారు, నిన్న సాయంత్రం జరిగిన ఇంకో సంఘటన ఏంటంటే చాలా మందితో నిన్న విభేదం గురించి మాట్లాడుతూ లైవ్లు తీసుకున్నాడు. ఆ లైవ్ లో చాలా మంది పాపం తెలుగు మహిళలు తను మాట్లాడినటువంటి మాటలను విభేదించడానికి ఆ లైవ్ లో జాయిన్ అయితే ఆ మహిళలతో కూడా నువ్వేమైనా పెద్ద పతివ్రత, నీ మొగుడిని రమ్మను, నీ మొగుడితో మాట్లాడతా, సో దరిద్రపు దాన, ఇటువంటి పదం అంటే కనీసం ఏ మాత్రం మహిళలు అంటే గౌరవం అనేది ఒక్కింత కూడా లేదు వీడికి. సరే, వీడి కోసం ఇంత చర్చ అక్కర్లేదు సార్. ఏ మహిళలు అయితే ఆడితో మాటలు పడ్డారో వాళ్ళు ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వమనండి విశాఖపట్నం కమిషనర్ కి, విశాఖపట్నం పిఎస్ కి ఇవ్వమనండి. ఎవరు స్పందించాలనుకుంటే నేను ఇస్తాను. ఇంకా ఎవరు స్పందించరు, రారు, చూస్తాం, వింటాం, గతవలు మాట్లాడుతుంటే వింటాం అనుకుంటే నేను వెళ్తాను, నేను కంప్లైంట్ ఇస్తాను. ఇంకా ఒకటి 2 రోజులు చూస్తాను. ఈ విషయం వ్యవహారం ఆగకపోతే నేనే కమిషనర్ కంప్లైంట్ ఇస్తాను. విశాఖపట్నం 31వ తారీఖున ఇవ్వాల్సి వస్తుంది. ఆ కమిషన్ బేస్ చేసుకుని వెంటనే పోలీసు వారు కూడా ఇది చూస్తూ చోద్యం ఇలా మతాల మీద, మత విశ్వాసాల మీద మాట్లాడుతుంటే ప్రభుత్వం కూడా చూస్తూ ఉండకూడదు. వీటిపైన వెంటనే ఇప్పుడు మనం ముస్లిం మతానికి సంబంధించి ఎవడైనా విమర్శిస్తే తాడు తీస్తారు, అలాగే క్రిస్టియన్ మతానికి సంబంధించి విమర్శిస్తే తాడు తీస్తారు. ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది హిందూ మతం మీద విమర్శలు చేయడం, దేవుళ్ళ మీద విమర్శ చేయడం కామెడీ అయిపోయింది ఒక్కొక్క నాకు గుర్తున్నాను. కాబట్టి మనం స్పందించాలా. శ్రీనివాస్ గారు, మీకు పురాణ ఇతిహాసాలు చాలా తెలుసు, మీరు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో కూడా పురాణ ఇతిహాసాల గురించి మాట్లాడుతుంటారు, అద్భుతమైనటువంటి పద్యాలు కూడా పాడుతూ ఉంటారు, నేను చూశాను. సో ఆయన ఏమన్నాడంటే, వాడు రామాయణ భాగవతాలని దేశాల్లో ప్రచారం చేస్తున్నా, నాకు తెలుసు అంతా అని చెప్తూ సీతమ్మ వారిని, ద్రౌపదిని ఆ రోజు ఏ టీ షర్ట్ వేసుకుందని వాళ్ళని రేప్ చేశారంటున్నాడు. వీళ్ళు ఇంత దరిద్ర పదం వాడాడు. ఇది మాట్లాడడానికి నాకు కూడా ఇబ్బందిగా ఉంది. సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి సార్. లక్ష్మీదేవి అవతారమే సీతమ్మ తల్లిగా ద్వాపర యుగంలో త్రేతాయుగంలో జన్మించారు. శ్రీరామచంద్రుడి సతీమణిగా సీతాదేవిది ఒక గొప్ప కావ్యం. ఆ కావ్యం సీతమ్మ తల్లి పేరు తలుచుకున్నా, శ్రీరామచంద్రమూర్తి పేరు తలుచుకున్నా జన్మ ధన్యం అవుతుంది. కానీ దైవ దూషణ చేసేవాడికి మళ్ళీ దైవాన్ని గురించి మాట్లాడే హక్కు ఉండదు. దైవ దూషణ చేసేవాడికి ఆ మాట్లాడే హక్కు లేదు. వీడేవాడి రామాయణం గురించి, మహాభారతాల గురించి ప్రచారం చేయడానికి? మహాసాధ్వి ద్రౌపది గురించి మాట్లాడతాడా? ద్రౌపది వాళ్ళకి వస్త్రాపహరణం గురించి అది ఒక పెద్ద కథ ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది. అలా జరగడానికి కారణాలు ఉన్నాయి. సీతమ్మ తల్లి లంకకి వెళ్ళటానికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ జాకెట్లు ఇవి కాదు. సీతమ్మ తల్లి ఒంటి మీద చేయేస్తాడు రావణాసురుడు, దరిదాపులకు వచ్చాడు. సీతమ్మ తల్లిని ఒక అమ్మవారుగానే వేరేగా ఆయన మందిరంలో ఉండి సీతమ్మ తల్లి గౌరవంగా చూశారు. శ్రీలంకలో కూడా సీతమ్మ తల్లి కన్ను కూడా చూడలేదు. ఆమెను తీసుకెళ్లడానికి భూమి మీద తగిలించాడు. భూమి మీద కూర్చున్న సీతాదేవిని తీసుకెళ్లి శ్రీలంకలో పెట్టాడే తప్ప సీతాదేవిని తాకడానికి కూడా ధైర్యం చేయనటువంటి వ్యక్తి. ఆవిడ భక్తిశాలి. అదంతా జరిగింది ఎందుకు అంటే అది కథ ఆ పురాణాల్లో అవన్నీ ప్రపంచానికి, విశ్వానికి తెలియజేయాలి. శ్రీరామచంద్రమూర్తి అవతారం ఒక గొప్ప. భారతదేశాన్ని దరిద్రం అన్నాడండి, భారతదేశం దరిద్రం అన్నాడు. దరిద్రం తీయాలి నా కొడుక్కి. ఆడికి ఎంత చెప్తాను కదా సార్, దీనికి సొల్యూషన్ ఒక్కటే.
ఇంటర్పోల్ లో వాళ్ళు పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చి ఇంటర్పోల్కి వెళ్తే అక్కడి నుంచి రప్పించాలి నా కొడుకుని. రప్పించి తీవ్రమైన శిక్షలు వేయాలి అటువంటి తీవ్రమైన కఠిన కాలంగా శిక్ష. ఇది 6 కోట్లు ఎంత కాపాడుతో చూస్తాం. ఇంకోటి మాట్లాడాలంటే బెండు తెలుగు ఒక్కొక్కడికి ఉంది దేశంలో, ఎవడైనా కానీ మతాల గురించి మాట్లాడాలంటే. శ్రీనివాస్ గారు, ఇప్పుడు డోంట్ మైండ్ ఒక్కసారి మాధురితో కూడా మాట్లాడిస్తారా? మాధురి గారు, రైట్. సో మాధురి గారు, నిన్న కొంతమంది లైవ్ లో మహిళలు జాయిన్ అయినా కూడా వాళ్ళను సైతం చాలా పిచ్చి వ్యాఖ్యలు, దరిద్రపు దానా అని, పతివ్రత అని, రావే చూసుకుందాం, లేకపోతే నీ మొగండి రమ్మని చెప్పడాన్ని, ఇటువంటి పదాలతో పాటుగా భారతదేశం దరిద్రం, రేపటి రోజు నా కూతురు పుట్టినా కూడా నా కూతురుని కూడా రేప్ చేస్తారనే పదాన్ని ఉపయోగించాడు వీడు. అసలు అలాంటి నేచర్తో మహిళలు అసలు ఫోన్ ఎన్నో లైవ్ కూడా జాయిన్ అవ్వకూడదండి. అలాంటి నేచర్తో వాటిని కంప్లీట్ గా బాయ్కట్ చేయాలి. వాడి అకౌంట్ ని అందరూ 100% అన్సబ్స్క్రైబ్ చేయాలి. వాడి అకౌంట్ రిపోర్ట్ కొట్టాలి. వాడు అసలు యూట్యూబ్ వీడియోస్ పెట్టినకుండా కూడా వాడి అకౌంట్ అసలు బాయ్కట్ చేసి కంప్లీట్ గా వాడిని రిపోర్ట్ కొట్టి అసలు అకౌంటే లేకుండా చేయాలి. అకౌంట్ జాయిన్ అవ్వడాలి. అలాంటి నేచర్తో మహిళలకు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని నా ఒపీనియన్. వాడు అసలు లైవ్ లోకి వెళ్ళడం, జాయిన్ అవ్వడం కూడా అసలు వాడు చేయకూడదు. వాటిని మనమే హైలైట్ చేస్తున్నాం, వాడు మనమే ఎంకరేజ్ చేస్తున్నాం, వాటిని మనమే సబ్స్క్రైబ్ చేసుకొని మనమే వ్యూవర్షిప్ ఇచ్చి మనమే పెద్ద హీరోని చేస్తున్నాం. వాటి పెద్ద హీరో కాదు వాడు, అందరిలాగా ఒక కామన్ మ్యాన్, ఒక హీరో. మనం ఆ స్టేజ్కి వెళ్ళి వాడిని ఈ రోజు ఇలా మాట్లాడే స్థాయికి తీసుకొచ్చాం అంటే మనలో కూడా తప్పు ఉంది. కాబట్టి వాడిని అసలు ఎంటర్టైన్ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. వాడికి రిపోర్ట్ కొట్టి 100% వాడి అకౌంట్ పూర్తిగా బ్లాక్ అయిపోవాలి. వాడు మాట్లాడే విధంగా ఉండకూడదు. చెప్పినట్టు ఇంటర్పోల్ లో వాడు కంప్లైంట్ పెట్టి వాడికి ఇండియాకి రప్పించి తగినంత శిక్షలు అయితే వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. వీడిని చూసి ఇంకొకరు ఎవరు కూడా ఇలా తయారవ్వకూడదు అంటే వీడు ఖచ్చితంగా శిక్ష పడాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఏ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చిందులేసి పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేసి అందులో పెట్టగానే మాకు ఫాలోవర్స్ వస్తారన్నట్టుగా వాళ్ళందరికీ కూడా ఇటు ఒక బుద్ధి చెప్పాలంటే ఇటువంటి వారికి శిక్ష వేయాల్సిందే. కానీ వాడు మాట్లాడిన భాషలో భారతదేశం దరిద్రం అంటున్నారు, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇండియన్ ఉమెన్ అంటున్నాడు. మళ్ళీ భారతదేశం దరిద్రం అంటూనే భారతదేశ మహిళ యొక్క స్వాతంత్ర్యం కోసం నేను పోరాడుతున్నాను అంటున్నాడు. ఆ యాక్సెప్టెన్స్ ఉందా? పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా వాడి వ్యాఖ్యల్ని? నేను పోరాడుతున్నా అనేదాన్ని. మాధురి గారు, సో ఇది పెద్ద ఎత్తున ఒక రాద్ధాంతం అవుతోంది. భారతదేశం దరిద్రం అని మాట్లాడతాడు ఈ నీచుడు. భారతదేశం గురించి ఏం తెలుసురా పెదవా నీకు? బయట రాష్ట్రాలకి బయట దేశాలకు పోయి అక్కడ ఎలకలు, తొండలు, పిల్లులు, కప్పలు ఏది పడితే తిని ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి తిరుగుడు తిరిగేటువంటి నీకు భారతదేశం విలువేం తెలుస్తుంది? సో మాధురి గారు, భారతదేశపు దరిద్రం అని మాట్లాడుతూ భారతదేశంలో మహిళా స్వతంత్రం కోసం నేను పోరాడుతున్నాను అంటున్నాడు. వీడేం మహిళా స్వతంత్రం కోసం పోరాడేటంత పోటుగాడు కాదు, మొనగాడు కాదు. అసలు వీడు భారతదేశం కోసం మాట్లాడే హక్కే లేదు. ఇలాంటి గదవని కన్నందుకు భారతదేశం మొత్తం అంతా సిగ్గుపడుతున్నాం. ఈ రోజు మహిళలందరం కూడా వీడి స్టేట్మెంట్ చూసిన తర్వాత మీ మహిళలంతా సిగ్గుపడుతున్నాం. ఈ వీడ మన భారతదేశంలో పుట్టాడు, వీడ మన భారతీయుడు అని సిగ్గుపడేంత నీచంగా ఉంది వీడి భాష, మాటలు. వీడికైతే ఖచ్చితంగా శిక్ష పడాలి. వీడికి దమ్ము ఉంటే ముందు ఇండియా వచ్చి మాట్లాడమని ఫేస్ చేయమనండి. అప్పుడు ఎవరెవరు మేము మమ్మల్ని ఫేస్ చేయగలదో వాడే చూస్తాడు భారతదేశాన్ని. వీడేం ఉద్ధరించాల్సిన అవసరం లేదు. శివాజీ గారు మాట్లాడిన తప్పు లేదు, దానికి ఖండించాల్సిన అవసరం లేదు. వీడేమంత పోటుగాడు కాదు, మొనగాడు కాదు. ఇంకో విషయం ఏంటంటే వీడు ఒక వీడియోలో, నేను ఈ మాటలు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను, వాడు వీడియోలో ఏం చెప్తారంటే నేను ఒక 14 సంవత్సరాల అమ్మాయితో ఎంజాయ్ చేశాను, నేను ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతున్నానని చెప్పి వాడు మాటలు, వాడు డైలాగ్ చాలా నీచంగా ఉంటాయి. వీడే ఏమంటాడంటే భారతదేశంలో మహిళకి స్వతంత్రం లేకుండా పోయింది, భారతదేశంలో నా కూతురు పుట్టినా కూడా నా కూతురును కూడా రేప్ చేస్తారు అంటున్నాడు. వీడు చేసే పని మొత్తాన్ని కూడా భారతదేశాన్ని రుద్దుతున్నాడు వీడు. అసలు తప్పంతా మనలోనే ఉందండి. అసలు ఎందుకు మనం ఎంకరేజ్ చేసి వాడి వీడియోస్ ఎంటర్టైన్ చేసి వాడిని సబ్స్క్రైబ్ చేసి ఎందుకు వాడిని హీరో చేస్తున్నాం? వాడు మాట్లాడేంత మాటలు మనం డిస్కస్ చేయాల్సినంత వాల్యూ వాడికి ఎందుకు ఇస్తున్నాం? అసలు అలాంటి లపోతు కదా అసలు మనం ఎంకరేజ్ చేయాలి. అంటే విదేశాల్లో తిరుగుతూ భారతదేశ పరువు తీస్తున్నాడు వీడు అని చెప్పి అట్ ది సేమ్ టైం భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు, భారతీయ సిటిజన్ అయ్యిండు కూడా. అదే అందుకే అన్నాను, డప్పు పట్టే ముందు భారతదేశం వచ్చి మాట్లాడమనండి. ఇక్కడికి వచ్చి దమ్ముంటే ఫస్ట్ మాట్లాడమనండి. భారతదేశంలో అడుగు పెట్టి ఇక్కడ నిల్చొని మాట్లాడితే అప్పుడు భారతీయులు సత్తా ఏంటో, వాడు భారతీయులు ఏంటో చూపిస్తాం వాడికి. ఎక్కడో కూర్చొని ఏదో ఫారెన్ లో కూర్చొని యూట్యూబ్ లో, వీడియోస్ లో, ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడడం కాదు. వాడు ఫేస్ చేసే దమ్ము ధైర్యం ఉంటే ముందు ఇండియాకి వచ్చి మాట్లాడమనండి. 6 కోట్ల రూపాయలు సంపాదించాను, నన్ను ఎవరేం చేయలేరు అంటున్నాడు. 6 కోట్ల రూపాయలు నా బ్యాంక్ బ్యాలెన్స్ లో అంటున్నాడు.
ఇవి 6 కోట్లు ఉంటే ఎవరో గొప్ప. అదే అందుకే చెప్తున్నాను, ముందు వీడి మీద కంప్లైంట్ పెట్టి వీడి అకౌంట్లన్నీ సీజ్ చేసి వీడిని బ్లాక్ చేసి కంప్లీట్ గా అరెస్ట్ చేసి పడేయాలి వీడిని. వీడికి అసలు తిరిగే రైట్ కూడా లేదు, అసలు బయట ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో తిరిగే రైట్ అసలు లేదు. వీడి పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేయాలి, వీడి పాస్పోర్ట్ కూడా బ్లాక్ చేయాలి, వీడిని కంప్లీట్ గా అరెస్ట్ చేయాలని మేమైతే ప్రతి భారతీయ మహిళగా, సగటు భారతీయ మహిళగా నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వీడి మాటలు చాలా 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 అసహ్యంగా ఉన్నాయి. మన యావత్ భారతదేశం కూడా తలదించుకునే స్థితి కల్పించేంత దరిద్రంగా ఉన్నాయి వీడి మాటలు. చాలా నీచుడు, వీడికి అసలు బతికే అర్హత కూడా లేదని నా ఒపీనియన్. రైట్. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసే సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు, వీడు ఒకటే కాదు. సోషల్ మీడియాలో అమ్మాయిలను, మైనర్లు ఉపయోగించి కాంటెంట్ తీసేవాళ్ళు, మైనర్లతో అసభ్యకరమైన ప్రవర్తనలు చేయించి వీడియోలు పెట్టేవారు, అమ్మాయిలని ఒక సెక్స్ టాయ్గా చూసేవాళ్ళు, ఇటువంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి మనం ఇచ్చేటువంటి వార్నింగ్ కానివ్వండి, లేకపోతే మీరు ఇచ్చేటువంటి సూచన, సలహా, వార్నింగ్ ఏంటి? అలాంటి వాళ్ళకి వార్నింగ్ మనం ఇచ్చే ముందు మన చట్టాలు కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యి, ఎవడు పడితే వాడు యూట్యూబ్ అకౌంట్లని ఓపెన్ చేసి ఇష్టానుసారంగా యూట్యూబ్ లో మాట్లాడి అమ్మాయిని కించపరిచే విధంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేస్తున్నారు. ముందైతే మన చట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యి ముందు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ పెట్టడానికి కూడా పర్మిషన్ లేకుండా బ్లాక్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఫస్ట్ మన చట్టాలు స్ట్రాంగ్ గా ఉంటే ఇలాంటి వెధవులు ఇలాంటి యూట్యూబ్ లో మాట్లాడడం ఇలాంటివి ఏవి చేయదు. ఫస్ట్ మన చట్టాలు దీని మీద సోషల్ మీడియా మీద స్ట్రాంగ్ గా రావాలని నేను కోరుకున్నా. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా చాలా మంది మహిళల్ని కించపరుస్తున్నారు, చాలా మంది మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, చాలా మంది మహిళల్ని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నారు, చాలా కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియా. ప్రతి ఒక్క మహిళకి, ఒక మహిళ తను ఏదైనా వీడియో పోస్ట్ చేసి చాలు ఆ వీడియో కింద చాలా అసభ్య పదాలతో కామెంట్స్ పెడుతున్నారు. ఒక కామెంట్ పెట్టాలంటే భయపడేంత స్థాయికి మన చట్టం అయితే రావాలని నేనైతే 100% కోరుకుంటున్నాను. మహిళని కించపరిచే రైట్ ఏ మగాడికి లేదు, మహిళ కోసం తక్కువగా మాట్లాడే అర్హత ఏ మగాడికి లేదు, అసలు ఎవరికీ లేదు. మహిళల కోసం తక్కువ చేసి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. సో ఆ విధంగా ముందైతే చట్టం స్ట్రాంగ్ గా ఉండాలి. సోషల్ మీడియా మీద యాక్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ అని ఓపెన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫోన్ ఉంటే చాలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది, ఫోన్ లోనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు. యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పోస్ట్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని చాలా స్ట్రాంగ్ గా పరిగణించాలి. ఆ గవర్నమెంట్ పరిగణించి దీని మీద చట్టపరంగా చాలా చర్యలు అయితే తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాధురి గారు అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా #boycott non-veg అనేటువంటి పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. సో వాడికి అసలు చూసారు కదా ఎంత గలీజ్ మాటలు మాట్లాడుకొచ్చి ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు అనేది. సో అందరూ చెప్తోంది అదే, మాధురి గారు అదే అంటున్నారు, దమ్ముంటే ఇండియాకి రమ్మని అంటున్నారు. దమ్ముంటే రా ఇండియాకి. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ ఎవ్రీ ఇండియన్ నుంచి. ఇండియా దేశం, భారతదేశానికి సంబంధించి దరిద్రం అనే పదం ఉపయోగించిన నువ్వు దమ్ముంటే భారత్కి వచ్చి మాట్లాడు. భారత్ గురించి నువ్వు మాట్లాడే హక్కు ఉందా నీకు? భారతీయ మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా? నువ్వు చేసే నీచ పనులు పక్కన పెట్టి భారతీయ యొక్క మహిళల రక్షణ కాపాడుతా, లేకపోతే వాళ్ళ ఫ్రీడమ్ ఇస్తా అంటావా? 14 ఏళ్ళ అమ్మాయితో నేను ఎంజాయ్ చేశానని చెప్పిన నువ్వు ఈ దరిద్రాన్ని భారతదేశంతో ముడిగడతావా? ఇంత నీచకమైన కుత్తేగాడివా? ఎవ్రీథింగ్ మీరేమనుకున్నా పర్వాలేదు, నేను ఈ మాట మాట్లాడుతున్నందుకు నేను వ్యూవర్స్కి మాత్రం సారీ చెప్తున్నా, బట్ నాట్ టు అన్వేష్. నువ్వు ఎప్పుడైతే నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటావో, ఇక్కడ చట్టరీత్యా నీకు రావాల్సిన చర్యలు నీపై తీసుకున్న తర్వాత శిక్ష అనుభవిస్తావో, అప్పుడు మళ్ళీ నీకు గౌరవం దొరుకుతుంది. అప్పుడు నేను అన్వేష్ గారు అంట. అప్పటిదాకా యు ఆర్ సచ్ అన్ ఈడియట్ టు ఇండియా. ఇండియాకు ఒక దుర్మార్గుడి నువ్వు. సో మీరు నాన్-వెజ్ మాటలపైన ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఇక మీ ఇష్టం, మీరు ఇంకా నేను ఫాలో అవుతాను, అటువంటి కాంటెంట్ నాకు కావాలి, అటువంటి దరిద్రం నేను చూడాలనుకుంటున్నాను, ఇండియాలో తన ఛానల్ నిర్వహిస్తూ ఇండియాని దరిద్రం అనేటువంటి ఆ దరిద్రుడితో నేను ఇంకా అంటగాగుతానంటే మీ ఇష్టం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇటువంటి వారికి ఎటువంటి శిక్ష వేస్తుందో బాగుంటుందని మీ అభిప్రాయంగా ఉంది, కామెంట్ చేయండి. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం
అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.